నమస్తే, నేను మధు. పులివెందుల అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాఖ అయినటువంటి పులివెందులలో ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ లో టీడీపీ జెండా పాతింది. మరి ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ హవా చూపించబోతుందా? అసలు పులివెందుల అడ్డాగా టీడీపీ మారబోతుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మొన్న రీసెంట్ గా చూసుకుంటే ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ జెండా పాతింది. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ అక్కడ జెండా వేయగలుగుతుందంటారా? మరి ఈసారి ఎలా ఉంటుందంటారు అక్కడ హోరాహోరీ? అంటే మీరు అన్నట్టు హోరాహోరీ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ మీరు అన్నట్టుగా గ్రామ కావచ్చు, లేదు జెడ్పీటీసీ అండ్ దెన్ మున్సిపాలిటీ మండల స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఒక సందిగ్ధంలో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే రెండు కారణాలు. గతంలో వైసీపీ ఏం చేసిందంటే, అంటే వాళ్ళ హయాంలో అసలు టీడీపీని ఏమంటారు నామినేషన్ కూడా వేయనివ్వాల, బెదిరించి వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. జరగకపోయినా కూడా కూటమికి భయపడుతున్నారు. అందుకని వాళ్ళు ముందుకు వస్తారా రారా అనే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే ఎక్కువ శాతం ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనే దాంట్లో వైఎస్ఆర్సీపీ వెనకడుగు వేస్తోంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టుగా వీళ్ళు ముందుకు వెళ్ళాలని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు ఏప్రిల్ తర్వాత మీకు జనాభా లెక్కలు కూడా మొదలవుతుంది. సో జనాభా లెక్కలతో పాటు ఈ ఎన్నికలు కూడా ముగించాలి అనేది కూటమి ప్రభుత్వ నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. అయితే దీనివల్ల ప్లస్ మైనస్ అంటే కూటమికే ప్లస్ ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే, ఇప్పుడు మనం కనుక ఎన్నికల్లో నిల్చోపోతే కింది స్థాయిలో వైసీపీ బలహీన పడిపోతుంది. కార్యకర్తలు కూడా చాలా, అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్నికలు ఉంటేనే కదండి హుషారు ఉంటుంది. ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఉండే ఒక మంచి ఆయుధం ఏంటంటే ఎన్నికలు లేకుండా వీళ్ళు ఇప్పుడు చప్పగా ఉన్నారనుకోండి, ఓడిపోయినట్టేగా. ఇప్పుడు మనం పోటీ చేసి ఓడిపోవటం వేరు, ముందే తప్పుకోవటం అనేది మీ చేతకాంతనంగా ఉంటుంది. సో ఇక్కడ ముందే ఒప్పేసుకున్నట్టు, అవును మేము పనికి వాళ్ళు మా వల్ల కాదు, మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు, మా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, వైసీపీకి ఎవరు ఓట్లు వేయరు అనే ఒక నినాదాన్ని వీళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు అది కూడా ఆలోచిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకోటి ఏంటంటేనండి, కేడర్ చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే కొంచెం స్థానికంగా ఉండే వాళ్ళే కాస్త డబ్బులు ఆడతాయి. వాళ్ళకి జీవితం ఎట్లా మరి, లేతే మామూలుగా ఏముంటుంది, స్తబ్దుగా ఉంటారు. ఏదో ఇట్లాగా ఫ్లెక్సీలు పట్టుకుని లేకపోతే ఇంకేదో పట్టుకుని జై జగన్ అంటే 500 ఎప్పుడో కానీ రాదు. అది మరి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకుని, అందులో మీకు తెలుగుదేశం లాగా కాదు ఏది వైసీపీలో. ఇప్పుడు క్యాడర్ని నమ్ముకుంటే తెలుగుదేశంలో ప్రయోజనం ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది, పెద్దవాళ్ళు నమ్ముకున్నందుకు కింద వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా. ఇప్పుడు నేనేమి చెయ్యను, మీరే నాకు చెయ్యాలంటాడు. అది ఎంతకాలం సాగుతుంది? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? ఏదో అరుస్తారు, 500 తీసుకెళ్తారు, అక్కడితో అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అంశాలు. ఇవాళ వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి. వాళ్ళకి ఇంకొక పెద్ద మైనస్ ఎవరంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూడండి, రేపు అసెంబ్లీకి వస్తామని అంటున్నారు. ఇప్పుడు 60 రోజులు దాటితే వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద వేటు పడుతుంది. కాబట్టి ఆ భయం కొద్దీ వస్తారా? మరి ఇలాంటి నాయకుడిని పెట్టుకుని కేడర్ ఎలా ముందుకెళ్తుంది? ఒక అసెంబ్లీకి వెళ్ళటానికే దమ్ములేని నాయకుడు, పైగా మాకు డబ్బులు అక్కర్లేదు, జీతాలు అక్కర్లేదు, ఎంత పొగరు నీకు, తప్పు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు గెలిపించాలి నిన్ను? నీకు డబ్బులు అక్కర్లేదన్నప్పుడు నువ్వు యలహంక ప్యాలెస్లో పడుకో. ఇక్కడేమో నీకు ఎమ్మెల్యేగా నువ్వు ఉంటావా, వెళ్ళి యలహంకలో ఉంటావా, ప్రజల కోసం పనిచేయవా? ఇప్పుడు పులివెందుల స్థానిక ఎన్నికల్లో ఆల్రెడీ వాళ్ళు జెండా రెపరెపలాడిచ్చారు. మళ్ళా పూర్తిగా ఇప్పుడు ఓడిపోయారు అనుకోండి, ఇంకా అసలు పులివెందులకు అడుగే పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తాడు? దానివల్ల ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? మిగతా నియోజకవర్గాల మీద, కార్యకర్తల మీద ఉంటుంది కదా. మీ నాయకుడే గెలవలేదు మీరెంత అంటారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చాలానండి. మనం అనుకుంటాం కానీ ఊళ్ళల్లో ప్రతిదీ ఒక సంచలనమే. మీకు చీమ చిటుకుమన్నా తెలిసిపోతుంది.
అందుకని ఇలాంటి విషయాల్లో నాయకుడు అనేవాడు చాలా గట్టిగా ఉండాలి. ఉండకపోతే పార్టీ ఎందుకు కాకుండా పోతుంది. ఇవాళ వైసీపీ పరిస్థితి అదే. వాళ్ళు ఊరికే బెంకంగా ఓ మేము అని చెప్పుకుంటారు, కానీ ఎంతమంది ఉన్నారు? 10 తలకాయలు కూడా పెద్ద తలకాయలు లేవు అక్కడ. తిప్పి తిప్పి కొడితే ఎవరున్నారండి? ఆ 4 తప్ప. మొన్న రీసెంట్ గానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మేడం, వైసీపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని. ఆయన మరి నిద్రలో ఇలా- ఉండగా కోరుకుంటున్నారు, ఆయన కల్లో కోరుకుంటున్నారు. ఆయన నిద్రపోతూ ఉంటాడు కదా ఎలహంకలో, కలలు కంటూ ఓహో ప్రజలు మన కోరుకుంటున్నారని ఆయన ఆ సంతోషంలో ఏదో మాట్లాడతాడు. నిజంగా ఆయన అసలు ఎప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళాడు చెప్పండి మీరు? వెళ్ళాడు ఎప్పుడైనా? అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వెళ్ళాడా? ఇంకొకటి, నాయకుడు అనేవాడు ఇలా హోరెత్తించుకుంటూ వెళ్ళకూడదండి. 10 గంటలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలు బాబో ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా, రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. అట్లా ఉండకూడదు. ఎప్పటికి నేర్చుకుంటాడు? ఇంకేంటి నేర్చుకునేది? కానీ 60 ఏళ్ళు వచ్చాక చదువుకు ఒక మన్ను కొట్టుకోనాలి. ఒక టర్మ్కే అయిపోయింది ఆయన పని. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఓకే జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు అని ప్రూవ్ చేసుకోవాలా? మీకు ఆల్రెడీ మీ నాన్న ఒక లెగసీ ఇచ్చారు. నువ్వు ఆ లెగసీని కాపాడుకోవాలి తప్ప నువ్వు కొత్తగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? ఇంత ఖర్చు పెట్టడం ఏంటి? ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి? దానివల్ల ప్రజల్లో ఒక విసుగు వస్తుంది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నాడు, అసలు అడుగే పెట్టద్దు అనే స్టేజ్కి వస్తున్నారు. అతను ఆలోచించుకోవట్లా, చుట్టూ ఉండే వాళ్ళు కూడా చెప్పట్లా. ఎంతసేపు జై జగన్ జై సీఎం. ఎవడు సీఎము? చీఫ్ మినిస్టరా ఆయన? ఎందుకంటే ఇప్పుడు అంతే కదా, చీప్ కాబట్టే పులివెందులు కూడా వెళ్ళాలా. అది అర్థం చేసుకోవట్లేదు. అమ్మో సీఎం అంటున్నారు, దేనికి సీఎం అనిపించుకుంటావు? సిగ్గుండాలి కదా నీకు. మనం ఏదైనా అనిపించుకోవడానికి మనకు అర్హత ఉండాలి కదండి. ప్రజలు నన్ను వద్దనుకున్నాక నేను మళ్ళీ అదే కావాలి, నువ్వేనా చిన్నపిల్లాడివా హఠం చేయడానికి? నన్ను సీఎం అంటే కానీ నేను రాను అంటాడా? పిచ్చా? అలాగే ఉంది పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసినా ఒకటే, పోటీ చేయకపోయినా ఒకటే, గెలిచేది కూటమి. ముఖ్యంగా పులివెందులలో బాగా వేయబోయేది మాత్రం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ. ఎందుకంటే బీటెక్ రవి ఉండగా నాకు తెలిసి వైసీపీ నెగ్గే పరిస్థితే లేదు. థ్యాంక్ యూ.